నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 News 24 హెడ్లైన్. పబ్జీ ఆడుకునేవాడికి పాలనేమి తెలుసు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం వ్యాఖ్యలు. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మంత్రి అచ్చెన్నాయుడు. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవులు చేపట్టను, మధ్యవర్తిత్వం చేస్తా, సిజేఐ గవాయ్ స్పష్టీకరణ. కాంగ్రెస్ తప్పిదం వల్లే సీట్ల పెంపు సాధ్యం కాదు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. పేదలపైనే జీఎస్టీ భారం, 99,000 కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ వదులుకున్న కేంద్రం. పెట్టుబడుల సాధనే లక్ష్యం, P4లో భాగస్వామ్యం కావాలని పిలుపు. సిట్ విచారణకు రాలేను, అధికారులకు సమాచారం ఇచ్చిన బండి సంజయ్. 24 గంటల్లో భారీ వర్షాలు, తెలంగాణలో హైదరాబాద్ సహా జిల్లాల్లో హై అలర్ట్, ఉప్పొంగుతున్న గోదావరి. ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 79 మంది బాలికలకు అస్వస్థత. జార్ఖండ్లో ఎన్కౌంటర్, 3 నక్సలైట్ల మృతి. గుజరాత్లో భాజపాను ఓడించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం, రాహుల్ గాంధీ. స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 5 లక్షలు, మంత్రి పొంగులేటి. అబ్దుల్ కలాం ఆశయాలు నెరవేరుస్తాం, సీఎం రేవంత్. కొండాపూర్లో రేవు పార్టీ కలకలం, ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్. అగ్రరాజ్యం అమెరికాలో త్రుటిలో పెను విమాన ప్రమాదం తప్పింది, విమానం టేకాఫ్ సమయంలో మంటలు, భయంతో ప్రయాణికులు పరుగులు. కక్ష సాధింపు భరించలేకపోతున్న కర్నూలులో అర్చకుడి ఆత్మహత్య. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణం, వైఎస్ జగన్. మన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట, పలువురు మృతి. ఈసీ పక్షపాత అంపైరింగ్, రాహుల్. డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం సక్సెస్, అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలు ఛేదన. విద్యార్థుల ఆత్మహత్యలు వ్యవస్థాగత లోపమే, సుప్రీం. ఆపరేషన్ సింధూర్ ఆన్లోనే ఉంది, సిడిఎస్. రాజస్థాన్లో కుప్పకూలిన స్కూల్ పైకప్పు, 7 విద్యార్థులు దుర్మరణం.